ఇటు అయితే మనం కుట్టు పెట్టుకోవాలి. దీనికి ఇక్కడ ఇది ఉంది కదా, అంటే బ్యాక్ సైడ్ అయిపోయింది. ఫ్రంట్ సైడ్ అయితే మనం ఇట్లా కట్ చేసుకోవాలి. అయిపోయింది కదా. ఈ ముందు భాగాన్ని తీసి లోపలికి ఇట్లా వేసి ఆపోజిట్గా వేసి కుట్టుకోవాలి. ఉడతలు రాకుండా నీట్గా అయితే కుట్టుకోవాలి. ఇలా పెట్టేసి ఇట్లా ఎక్స్ట్రా ఉన్న పీసులు అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం గల్ల పీసులు వేస్తాం కదా, గల్ల పీసులు అంటే వేసింగ్ అన్నట్టు. ఒక సైడ్ అయిపోయింది కదా, ఇంకొక పార్ట్ కూడా ఇదే విధంగా మనము జాయిన్ చేసుకొని మొత్తం ఫినిషింగ్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఇటు 1 ఇంచు 1 ఇంచు అని చెప్పేసి మనం మార్క్స్ వేసుకున్నాం కదా, ఈ మార్క్స్ మీదనైతే ఒక 4 ఇంచుల వరకు ఇప్పుడు ఆల్రెడీ పెట్టేసుకున్నాము. 4 ఇంచెస్ వరకు అయితే పెట్టేసుకోవాలి డాట్. ఇలా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే పొడవు 2 ఇంచుల వరకు అయితే సరిపోతుంది. ఇక్కడ ఒక మధ్యలో ఒకటి పైకి ఒకటి కిందికి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగానైతే షేప్ అయితే బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా కుట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ అటు సైడ్ పార్ట్ కూడా అదేవిధంగా, అంటే మనం మార్కింగ్ పెట్టుకున్న చోట డాట్స్ అనేది అటు ఇటు వేసేసుకొని మనము కుట్టుకోవాలి. చూసారు కదా, ఇటు సైడ్ పార్ట్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దీని జాయింట్ షోల్డర్స్ అనేది ఇలా జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, బ్లౌజ్ అనేది నీట్గా వచ్చింది కదా. దీని షోల్డర్స్ మనం జాయిన్ చేసుకోవాలి. ఎదురెదురుగా వేసేసుకొని జాయిన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇటు సైడ్ దాన్ని కూడా జాయిన్ చేసేయాలి. ఇలా కుట్టడం అయితే అయిపోయింది కదా, జాయింట్ అనేది షోల్డర్స్. ఇక్కడనైతే మనం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇక్కడ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత దీనికి బెల్ట్ అనేది ఒక 1 ఇంచు మందంతో ఉన్న ఒక క్లాత్ని తీసి దీని నుంచి అయితే కుట్టుకుంటూ రావాలి. అది ఇలా అనేది ఇప్పుడు ఇలా ఉంది కదా క్లాత్. ఇలాంటి క్లాత్ని అయితే మనము ఇదైతే మనకు లోపలికి మలవడానికి వీలు లేకుండా ఇదైతే మనము చివర్లో అయితే బొద్దు ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకోవాలి. అంటే ఎగ్జామ్ టైంలో ఇట్లా అయితే తొందరగా మనకు పని అయిపోతుంది. టైం తక్కువ ఉంటుంది కదా కటింగ్ చేయడం కుట్టడం అనేది, కాబట్టి ఇలాంటివి తొందరగా వేసేసుకుంటే పని అయిపోతుంది. ఈ రెండింటిని అయితే జాయింట్ చేసుకోవాలి. ఇట్లా చేసేసి మనం బెల్ట్ అనేది యాడ్ చేసేయాలి. ఇలా
ఇది ఉంది కదా, ఎక్స్ట్రా కట్ చేసి ఇవన్నీ ఒకేలాగా వచ్చినాయా లేవనేది ఇట్లా ఒక్కసారి పెట్టేసుకొని అన్నీ ఇలా అనేసుకొని నీట్గానైతే దీన్ని ఇట్లా కట్ చేసుకోవాలి. అంతా కూడా ఒకటే లెవెల్లో రావాలి కాబట్టి ఇలా అయితే దీన్ని వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసి ఇక్కడైతే మనం ఫిల్స్ పెట్టాము కదా, ఒక చిన్న డాట్ అనేది మనము ఇలా వేసేయాలి. దీని నుంచి అలాగే కుట్ట అనేది ఒకటి పెట్టేసుకోవాలి. చూసారు కదా, అంత ఒకేలాగా వచ్చింది. దీన్ని అయితే హేమింగ్కి అయితే మనం ఒక అంటే లాంగ్ కుట్ట అంటారు, పెద్ద కుట్ట అని. మనము నైటీలకు దీనికి వస్తాయి కదా, అట్లాంటి కుట్ట అయితే ఈ విధంగా ఒకటి పెట్టేసుకోవాలి. హేమింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఈ విధంగా అయితే అయిపోయింది కదా. దీనికి బెల్ట్ అనేది మనం జాయిన్ చేసి ఒక హ్యాండ్స్ అయితే వేయాలి. లైనింగ్ పీస్కి అయితే మనం లోపల అంటే స్టిఫ్గా ఉండడానికి అయితే బెల్ట్కి మనం ఏదైతే లైనింగ్ లోపల వేసుకోవాలి. మనకు రెగ్యులర్గా కుట్టుకునే బ్లౌజులకి అయితే దేనికైనా ఎక్స్ట్రా క్లాతులు ఉంటే వాటిని అయితే ఇట్లా యాడ్ లోపల చేసుకుంటే మంచిగా నిల్చుంటుంది బెల్ట్ అనేది. ఇది ఉంది కదా, దీన్ని అయితే ఇట్లా ఫోల్డ్ చేసి, మీకు కుట్టడం రాదు కదా, లోపలికి మంచిగా కనబడాలంటే మామూలుగా ఇట్లా అయితే కుట్టేసుకోండి. ఇదైతే 3 ఇంచుల వరకు వచ్చేటట్టు అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే అవసరం లేదు, జస్ట్ 3 ఇంచెస్ సరిపోతుంది. ఇట్లా తీసుకోవాలి షేపు. ఒక సేపు పట్టీకి అయితే అంటే బెల్ట్ పట్టీ ఒకటైతే పెట్టి చూపిస్తా చూడండి. ఇలా పట్టేసుకొని జస్ట్ మనం ఇది రెండు అంతా నీట్గా పట్టేసుకొని, ఇదైతే హెడ్జ్ ఉంది కదా, హెడ్జ్ దగ్గర నుండి మనము ఇక్కడ వరకు అయితే కొంచెం క్లాత్ అనేది బయటికి వచ్చేలాగా ఇట్లా పెట్టేసి ఇలా అనేది స్టిచ్ చేయాలి. ఇంత ఇప్పుడు 1/2 ఇంచు లేకుండా 1/2 ఇంచు వరకు అయితే లోపలికైతే స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ ఇది ఉంటుంది కదా ఫిల్టర్, ఈ ఫిల్టర్ని లోపలికి నెట్టేసి కుట్టు మీద పడకుండా ఉండేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే వచ్చేస్తుంది. ఇదే విధంగా అటు సైడ్ కూడా వేసేసుకోవాలి. బెల్ట్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఉక్సుల పట్టి రైట్ సైడ్ పెట్టాలి, కాజాల పట్టి అనేది లెఫ్ట్ సైడ్ పెట్టాలి. ఉక్సుల పట్టి చూపిస్తా. రెండో దిక్కు అయితే ఇలా పెట్టేసి, ఇది ఉంది కదా ఫిల్ట్ అనేది, ఇట్లా ఫోల్డింగ్ అంటే లోపలికి మలిసేసి అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ నుంచి ఒక కుట్టు అయితే ఇక్కడికైతే వేసుకోవాలి. దీన్ని టర్న్ చేసి ఇంకొక కుట్టు ఇట్లా పెట్టేసి దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి మొత్తం అయితే ఇట్లా ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. ఇదైతే చూడండి, ఇదైన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా టర్న్ చేసి దీని నుంచి ఒక కుట్టు అయితే అలాగే కుట్టు వేసుకోవాలి. నీట్గా వస్తుంది అన్నట్టు.
ఇది మొత్తం ఎదురెదురుగా వేసేసి కంప్లీట్గా అయిపోయింది కదా. అటినంతా మొత్తం కదా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇట్లా వేసి దీని మించెల్ ఒక ఫోల్డింగ్ అనేది 4 కూడా ఒకటే హెడ్జ్ పైన ఇట్లా వచ్చేటట్టు చేసుకొని, ఇదైతే మన బ్లౌజ్ అయితే ఎంత మెజర్ ఉందో అంతే పొడవుతోటి మనము కట్టింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఉంది చూడండి, ఇదైతే మన మెజర్ బ్లౌజ్ కదా. ఎగ్జామ్ పేపర్లో మాత్రం 6 ఇంచులు మరి మీరు వచ్చేటట్టుగా చూసుకోండి. ఇదైతే 6 ఇంచుల వరకు ఇక్కడ వరకు అయితే వచ్చేసింది. ఇలా అయితే కట్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు లో చంక అనేది 2 కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ లో చంక ఇట్లా పెట్టేసుకొని, మనకైతే 7 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ వరకు చిన్న మార్కింగ్ అనేది పెట్టేసుకొని, ఇవి ఉన్నాయి కదా అంటే ఇటొక హ్యాండ్ లైనింగ్, మన శారీ క్లాత్ లైనింగ్, ఈ 2 వచ్చేటట్టుగా చూసుకోండి. ఒకవేళ దేనికి అయిందనుకో చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే బ్లౌజ్ అంతా పాడవుతుంది, నీట్గా కనిపించదు, మళ్ళీ హ్యాండ్ చిన్నగా వేసుకోవాల్సి వస్తుంది. దీన్ని ఇలా ఎదురెదురుగా ఉండాలి. ఇట్లా వచ్చేటట్టు చూసుకొని దీన్ని ఇక్కడ వరకు అయితే దీనైతే మొత్తం అయితే ఇక్కడ నుంచి ఇక్కడికైతే మనము హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ పాయింటింగ్ మీద ఒక చిన్న టక్స్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మీద దాన్ని జాయింటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే మనం పాయింటింగ్ ఉంటుంది కదా, ఇదైతే మనం ఇట్లా వేసేసుకోవాలి. లో చంక తీసింది మాత్రం ఫ్రంట్ వస్తుంది. ఇలా ఒకేలాగా ఇక్కడ వరకు కంప్లీట్ చేయాలి. దీనికి కాజా పట్టి వేస్తా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్ ఏమో ఉక్సుల పట్టి వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏమో కాజా పట్టి వస్తుంది. ఇలాంటి పీసెస్ ఏమైనా తీసుకొని స్ట్రైట్గా ఒక 2 ఇంచుల మందంతో ఇలా అయితే కట్టింగ్ అయితే పొడవుగా పెట్టుకోవాలి. ఇది కాజా పట్టి ఇటు సైడ్ ఉంది. కాజా పట్టి అనేది లోపల నుండి బయటికి వేయాలి, బయటకి. ఇది మలిసేసి, ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ఇలా మలిసి జస్ట్ ఇలా అనేసి ఇట్లయితే నీట్గా కుట్టుకోవాలి. అంటే ఇట్లా మలిచేయాలి లోపలికి కనబడకుండా నీట్గా ఇలా.
కాజా పట్టి అంటే లూప్స్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి, ఉక్సులు అనేవి ఇటు సైడ్ వస్తాయి. ఇక్కడ ఉక్సు పట్టి వేయాలి. అది లైనింగ్ పీస్తో వేయాలి. ఇలా లైనింగ్ పీస్ తీసేసుకొని ఒక 1 ఇంచ్ వరకు కటింగ్ పెట్టుకొని వేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ వరకు అంటే దీనికి ఒక ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఉంటే సరిపోతుంది. ఇలా దీన్ని ఇట్లా టర్న్ చేసి అణిగే కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ గల్ల పీసులు వస్తాయి కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా అవసరం లేదు, అంటే ఇక్కడ దాకా వచ్చేస్తుంది కదా. దీన్ని ఏం చేయాలంటే ఇట్లా మలిచేసుకొని ఇట్లా ఒక 1/2 ఇంచ్ మందం అంటే ఉక్సు పడేంత వరకు మనమైతే ఇలా మలుచుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇటు ఉక్సులు పట్టి అటు కాజాల పట్టి వచ్చేసింది. ఇప్పుడు ఫేసింగ్ ఎలా అనేది చూపిస్తా. ఇది ఉంది కదా, ఈ గల్ల నుంచి అక్కడ అంటే ఉక్సుల పట్టి దాకా వేసేదాన్ని ఫేసింగ్ అంటారు. ఈ క్రాస్ పీసులతో ఇలా అన్నీ జాయిన్ చేసుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. ఇదంతా ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇది జస్ట్ హేమింగ్ చేయాల్సిన పని లేదు ఎగ్జామ్లో, జస్ట్ కానీ మన ఇష్టము, ఇట్లా చేసి కుట్టి వదిలేయడమే. ఇక్కడ ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు మందం అయితే క్లాత్ పెట్టుకోవాలి. ఇక్కడ మూలల దగ్గర చిన్నగా టక్స్ అనేవి పెట్టుకోవాలి ఏ బ్లౌజ్కైనా, ఎందుకంటే నీట్గా వస్తుంది కదా, మంచి టర్న్ అవుతుంది, మూవ్ అవుతూ ఉంటుంది. కటింగ్ పెడితే మంచి తిరుగుతూ ఉంటుంది గల్లల దగ్గర. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దీన్ని అయితే ఇట్లా లోపలికైతే మలవాలి. మలిచిన తర్వాత దీన్ని అయితే ఇట్లా ఇది చూడండి పైపింగ్ వేసినట్టుగా జస్ట్ దీని మీదకైతే మనము ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇలా మలుచుకొని ఫేసింగ్ అంటారు దీన్ని. మనకు చిన్నపిల్లలకు కూడా బ్లౌజులకు ఫ్రాకులకి వచ్చేస్తుంది, బ్లౌజులకు కూడా మనం ఇదే విధంగా వేసేసుకుంటాం, లోపలికి కనిపించద్దు, ఎందుకంటే దీన్ని పైపింగ్ వేస్తాం, పంపకం చేస్తాం కదా. ఇలా
కిందికి చూడండి ఇలా పట్టుకోవాలి దీన్ని, అంటే కిందికి లాగి పట్టుకోవాలి. పట్టుకుంటే ఇది మంచి నీట్గా వస్తుంది, ఒక లెవెల్లో వస్తుంది. అంతా కూడా ఒకటే టైప్ వస్తుంది. ఈ విధంగా అయితే మొత్తం అయితే కుట్టుకోవాలి. ఇటు హ్యాండ్ వేసుకున్నాం కదా, ఇటు కూడా హ్యాండ్ వేసేసుకొని చూసారా, ఇది పట్టుకొని ఇలా అయితే మనం ఇక్కడ పట్టుకొని జస్ట్ ఇట్లా పట్టుకొని ఇక్కడ నుంచి ఇడికైతే మనము ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవడమే. ఇంకా ఒక 2 ఇంచుల వరకు అయితే మనము కుట్లకైతే వదిలేసుకోవాలి. ఇలా పట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది నుంచి మనం బ్లౌజ్ లేదా టేప్ తోటి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 8 వరకు రావాలి కదా. ఇక చూడండి 8 వచ్చేసింది కదా, పర్ఫెక్ట్ ఉందా? అంటే ఉక్సులు కాజాలు ఇక్కడికి వస్తాయి కదా అండి, ఇటు సైడ్ వేయకూడదు. ఈ చివర్లో ఉంది కదా లైన్, ఈ లైన్లో మాత్రమే లూప్స్ అనేవి వేయాలి. ఇది ఫేసింగ్ పైపు ఫేసింగ్ వేయడము, ఇక్కడ లూప్స్ వేయడం అన్నట్టు. ఇక్కడ నుంచి వీడికి 8 ఇంచులు కదా, అంటే ఇది ఎంత అంటే ఇక్కడ నుండి ఇక్కడ 8 ఇంచులు ఉంటే ఇక్కడ ఒక 2 ఇంచులు తగ్గాలి. ఇక్కడికైతే స్టిచ్చింగ్ అయితే వస్తుంది. ఇటైతే హ్యాండ్ వేసుకొని మిగతా అంతా అయితే కుట్టిన తర్వాత మెజర్ చూపిస్తా. అదేవిధంగా ఇటు సైడ్ కూడా బ్లౌజ్కి అయితే హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ అనేది చేయాలి. అంటే మనం మామూలుగా అయితే 2 ఇంచుల వరకు అయితే లూజ్ వదిలేసుకొని మనం కుట్ల వరకు అయితే వదిలేసుకున్నాం కదా, దాంతో తర్వాత మెజర్ చూసుకొని దాన్ని మనము ఎంతవరకు అనేది ఒక మార్క్ వేసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అంటే మెజర్ మార్క్ అన్నట్టు. ఇది ఎక్స్ట్రా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ ఉంది కదా, దీనికైతే మనం ఇక్కడ ఎంత ఉందనేది చూద్దాము. ఇక్కడ నుండి లూజు చూడండి 5.5 ఇంచులు ఉంది, అంటే 11 ఇంచుల లూజు, పొడవు 6 ఇంచులు, ఇది 7 ఇంచులు. 7 ఇంచులు ఇక్కడ నుండి ఇక్కడ వరకు 7 ఇంచులు కదా, ఇది 5.5 ఇంచులు, ఇదేమో 5.5 ఇంచులు, అంటే ఇక్కడ నుండి ఇది ఎన్ని ఇంచులు ఉంటుంది చూద్దాము. రౌండ్ ఇక్కడ నుండి 7 ఇంచులు ఉంది చెప్పాను కదా, పైన 8 ఇంచులు అయితే 1 ఇంచు తగ్గుతుందని. ఇక్కడ నుండి 7 ఇంచులు అంటే ఇక్కడ వరకు అయితే రావాలి.
5.5 ఇంచులు లూజు, 5.5 లూజు, ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచులు, ఇది కూడా 7 ఇంచులు ఇక్కడికి రావాలి. చూసారు కదా, బ్లౌజ్ అయితే ఇక్కడ పర్ఫెక్ట్గా రావాలి. ఎందుకంటే ఇవి రెండు ఒక దగ్గరికి వస్తేనే బ్లౌజ్ పర్ఫెక్ట్గా చంక దగ్గర ఎగ్గకుండా కరెక్ట్ ఉంటుంది అన్నట్టు, పట్టేయకుండా నీట్గా ఉంటుంది. చూశారు కదా, ఇక్కడ కూడా హెడ్జెస్ అనేది కరెక్ట్గా నీట్గా రావాలి. అంటే ఇక్కడ చూసుకోవాలన్నట్టు, ఒకవేళ ఎక్కువ తక్కువలు అయితే ఇక్కడ కుట్టు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి, ఇక్కడ పెట్టుకోవచ్చు. చూడండి, బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కంప్లీట్గా చేసాము. చూడండి, ఇటు సైడ్ కూడా అలానే ఉంది. ఇది మన 32 ఇంచెస్ బ్లౌజ్. ఎలా ఉంది చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకైతే అర్థమయ్యి ఉంటుందని నేనైతే అనుకుంటున్నా.